తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. అమ్మో ఏదో డౌట్తో వచ్చింటే అవే నాకు భయం. అడుగడుగు అమ్మా, అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ వర్షన్లో వాళ్ళు సందర్భాన్ని బట్టి మాట్లాడుతుంటారు. మాట్లాడింది అసలు రోజు గడవదు ఎవరికి కూడా. మౌనవ్రతంలో ఉందాము, ఇంక నేను మాట్లాడనని చెప్పి నోరు మూసుకొని కూర్చున్నా ఏదో ఒక సందర్భంలో ఆవేశంగా అయినా సరే ఒక మాట బయటికి రావాల్సిందే. ఇప్పుడు ఈ మాటలు ఎట్లా అయిపోయినాయి అంటే అమ్మ, చేతిలో పవర్ ఉంది అంటే, డబ్బు ఉంది అంటే, నేను ఏది మాట్లాడితే అదే వేదం, ఇంకా చెల్లుతుంది అంతే, అది ఫిక్స్ అని చెప్పి కొంతమంది ఏది నోటికి వస్తుంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఏంటంటే అనవసరంగా పక్కన వాళ్ళ తప్పున్నా లేకున్నా వాళ్ళ ఇష్టానికి నోరు పారేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది నిజంగా ఒక మంచి జ్ఞానాన్ని సమాజానికి అందియడం కోసము తాపత్రయపడే వాళ్ళు వాళ్ళ మాటను వాళ్ళు ఆ రకంగా యూజ్ చేస్తున్నారు. అంటే ఏదేమైనప్పటికీ ఒక మాట అనేది ఒక ఆయుధంలా, అది పాజిటివ్గా అయినా వెళ్తుంది, నెగిటివ్గా అయినా వెళ్తుంది. చాలా రకాలుగా మాటనైతే మనం ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే సోషల్ మీడియాలో కూడా ఈ మాటల వల్ల జరిగిన యుద్ధాలు మామూలుగా లేవు, అసలు ఆగట్లేదు కూడా. యుద్ధం ఏంటనుకున్నావు, రావణ యుద్ధము తర్వాత భారత యుద్ధం కంటే గొప్పగా జరుగుతున్నాయే. అంతే, భారత కృష్ణుడికి వాళ్ళకు పాండవులకు కౌరవులకు జరిగిన దానికంటే ఎక్కువ జరుగుతున్నాయి మాటల యుద్ధాలు. వామ్మో, నేను కూడా వింటున్నాను. అవును, ఏమంటారమ్మా, అంటే మనకు మనకు మాట్లాడే అవకాశం ఇచ్చిండు భగవంతుడు అని అంటే అది నిజంగా మన అదృష్టం. మాటలు రానివానికే తెలుస్తుంది మాటల విలువ. కష్టం. మరి మనం ఉపయోగించేటప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత గౌరవంగా మాట్లాడాలమ్మా. ఏది నోటికి వస్తుంది మాట్లాడితే ఎట్లా? ఈ మాట అనేది ఒక సంస్కారం నాన్న. మాట అనేది ఒక సంస్కారం. దాని మీద ఒక కవిత రాశాను, చాలా చాలా బాధపడుతూనే రాశాను. ఏంటంటే, మనసు విప్పి మాట్లాడుకోవటానికి ఓ మనిషి కావాలి. ఎక్కడ దొరుకుతారు, ఏ వీధిలో అమ్ముతారు, ప్రపంచమంతా తిరిగినా ఎక్కడా కనిపించడం లేదు. మనసు విప్పి మాట్లాడుకోవాలని ఉంది. మనసును మనసుతో అర్థం చేసుకునే మనిషి కావాలి. భావాలను పంచుకోవాలి, భాషను అర్థం చేసుకోవాలి, యాసను కూడా అర్థం చేసుకోవాలి. నా యాస వేరు, నీ యాస వేరు. అప్పుడు కూడా గొడవలు వస్తాయి. ఏమయ్యా అంటావు ఎందుకు సరణాలు అంటారు. వాళ్ళ భాష వేరు, యాస వేరు. అవును, అవునమ్మా. యాసను అర్థం చేసుకోవాలి, నడవడికలు కలిసిపోవాలి, మనసుతో మనసు కలిసిపోవాలి, మనసులో చెలరేగిన సంకర్షణను ఎవరితో పంచుకోవాలి. ఇది ఎంత పెద్ద క్వశ్చన్ తెలుసా. సీనియర్ సిటిజన్స్ హోమ్స్కి వెళ్తే, అమ్మా తిన్నావా, ఉన్నావా, కనీసం మర్యాదకు 2 మాటలు మాట్లాడేవాళ్ళు లేరమ్మా అన్నప్పుడు కళ్ళనీళ్ళు ఆగవు మనకి. ఎక్కడ దొరుకుతారో అర్థం కావటం లేదు. ఎంతని వెతకాలి. మాటలు రాని మనుషులు, మాట్లాడితే అరిచే మనుషులు, మాట్లాడితే విమర్శించే మనుషులు, మాట్లాడితే కోపగించుకునే మనుషులు, మాట్లాడితే కోపంగా చూసే మనుషులు, మాట్లాడితే సమాధానం ఇవ్వని మనుషులు, మాట్లాడవద్దు, మాట్లాడవద్దు అనే మనుషులు, మాట్లాడితే తప్పు అనే మనుషులు, మాట్లాడితే చులగనగా చూసే మనుషులు, మాటను పట్టించుకొని విమర్శించే మనుషులు. మనం మాట్లాడుతుంటే కూడా మనల్ని విమర్శించి వెళ్ళిపోతారు కొందరు. అవును కదా. నీకు మాట్లాడడం రాదనే మనుషులు. నువ్వెంత యాంకర్ అయినా ఇంటికో పక్కింటికో ఫ్రెండ్ ఇంటికో నీకు మాట్లాడడం రాదని సడన్గా అంటుంది అది. అంటే ఏంటి? ఇలాంటి మనుషులు. మాటకి పెడర్థాలు తీసే మనుషులు. సామాన్లు ఉంటే జాకెట్లు అంటే చీరలు అంటే ఇంకేవో అయ్యాయి. మాటకి వ్యత్యాసాన్ని చూసే మనుషులు, మాటకి శూలాల్లా కుచ్చుకునే మాటలను వదిలే మనుషులు, మాట శబ్దం సరిగ్గా లేదనే వాళ్ళు, మాట్లాడడం రాదనే మనుషులు. మరి మాట ఎలా ఉండాలి? ఏ మాటకు మనిషి స్పందిస్తారు, ఏ మాటలను ఎలా మాట్లాడాలి అర్థం కాని మనుషుల మధ్య ఏది మాట్లాడినా తప్పే. అలా ఉంది మన జీవితం. అంటే దీన్ని బట్టి నిజంగా మీరు చెప్పిన కవిత అయితే అదిరిపోయిందమ్మా. ఇంకా ఉంది, అయిపోలేదు. ఉండు ఒక్క నిమిషం. డౌట్. అర్థం చేసుకునే లోకం ఎక్కడుంది, అర్థం చేసుకునే నా వాళ్ళు ఏరి, పుట్టిగిట్టే రోజులు దగ్గరికి వచ్చాయి, చచ్చే రోజులు కూడా దగ్గరికి వస్తున్నాయి. ప్రపంచంలో అందరూ ఎదిగిపోతున్నారు కదమ్మా. అయినా మనసు విప్పి మాట్లాడుకునే మనుషులు, మనసు అర్థం చేసుకునే మనిషి ఇప్పటికీ కనిపించలేదు. వస్తారన్న ఆశ కూడా లేదు. మనసుతోటే జీవిస్తాము. తెలుసుకుంటే బాధ అనిపిస్తుంది, చెబితే తప్పనిపిస్తుంది.
చెప్పినా వినని మనుషులు, తప్పుగా భావించే మనుషులు ఎవరు మనవాళ్ళు? ప్రశ్నకి సమాధానం లేదు, ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఈ జీవితకాలం ముగిసిపోయింది నాకైతే. అలా అని మాట్లాడకుండా ఉంటే తప్పు, మాట్లాడినా తప్పే. ఈ కుటుంబంలో, ఈ సమాజంలో ఇన్నేళ్ళు గడిపాము, కానీ శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము ఎప్పుడు ఒకే రీతిగా ఉండని రోజున ఈ ప్రశ్నలు ఉద్భవిస్తాయి. వయోధికులు అయ్యాక ప్రతి చిన్న విషయానికి మనసు స్పందిస్తుంది, మనసు క్షోభ పెడుతుంది, మనిషి విలువ తగ్గిపోయిందని మనసు కలవరపడుతుంది. నాకైతే ఏడుపు వస్తుంది నాన్న. కానీ మనసుతో మాట్లాడే మనిషి మాత్రం దొరకటం లేదు. ఇదే కదా నాన్న నిజమమ్మా, నిజం. అంటే ప్రతి ఒక్కరిలో ఉండే ఆలోచన ఇదంతా, ప్రతిరోజు కూడా సంఘర్షణ, మనసులో మనిషికి కలిగిన సంఘర్షణ నాన్న. అయితే విను, మాట ఎలా ఉండాలి? మాట అనేది ఒక శబ్దము. ఈ విశ్వమంతా వైబ్రేషన్తో నడుస్తుంది. ఒక మనిషి ఒక వ్యక్తిని నిరంతరం విమర్శిస్తూ ఉన్నాడనుకో, విశ్వ నియమాల ప్రకారం ఏమైపోతుందంటే అతన్ని విమర్శించే మనుషులే అతని దగ్గరకు వస్తాడు. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడనుకో, ఒక మంచి పొలిటికల్ ప్లేస్లో ఉన్నాడు, ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఎలా తను మాట్లాడాడో అవే మాటలు తిరిగి అతనికి వస్తాయి. ఏమంటాడు ఒక రాజకీయ నాయకుడు? అరే నువ్వు దొంగరా, నువ్వు జైల్లో ఉన్నావురా, నువ్వు దొంగరా, జైల్లో ఉన్నావురా అని 100 సార్లు అంటాడు. అనేసరికి ఏమవుతుంది, కొన్నాళ్ళ తర్వాత ఈయన మీద ఏదో కేసు వచ్చి జైల్లో ఉండాల్సి వస్తుంది. ఓహో, అది మాటల రహస్యం. కాబట్టి నువ్వు మాట్లాడే మాటలో క్రిటిసిజం ఉందా? ఈ విశ్వానికి మాటలు రావు, దానికి భావం మాత్రమే తెలుసు. వాడు జైలుకి వెళ్ళాడు దొంగ, వాడు జైలుకి వెళ్ళాడు దొంగ అనగానే వీడు కూడా కొన్నాళ్ళకి జైలుకి వెళ్ళాడు కదా. అంటే విశ్వానికి వెళ్ళాడు జైలు అనేది నీకు ఇష్టం అనుకుంటుంది. ఏది ఎక్కువగా మాట్లాడితే అదే ఇష్టం. అది ఈ విశ్వం మనకు ఇష్టం అనుకుంటుంది, విశ్వానికి తెలియదు. నువ్వు ఫీలింగ్తో సహా ఇచ్చి మీటింగ్లో మాట్లాడావు, అందుకని నువ్వు 6 నెలలని 3 నెలలన్నా 2 నెలలన్నా జైలుకి వెళ్ళొస్తావు. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, కులాలలో చిచ్చు పెట్టాడు, అన్నిట్లలో చిచ్చులు పెట్టి అంతా ఈ విశ్వంలో ఉండే ఆ రాజకీయంలో ఆ రాజ్యాన్ని ముక్కలు చేశాడు. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకుండా కులాలని, మతాలని, ప్రాంతీయతలని వేరు చేశాడు. అతనికి ఎప్పుడో ఒకసారి అతనికి టైం వచ్చింది కదా, అతను ఓడిపోగానే అతని కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది. ఎందుకు? అతను చేసింది అతనికి ఇష్టం అనుకుంది విశ్వం. అతనికి టైం వచ్చింది, ఆ కుటుంబంలో కొడుకుకు తండ్రి ఉండదు, తండ్రికి బిడ్డ ఉండదు, బిడ్డకు మామ ఉండడు, మామకు పిల్లలు ఉండరు, ఒంటరి వాడైపోతాడు. ఎందుకంటే నువ్వు చిన్నాభిన్నం చేసావు. మనం ఏం చేస్తామో అదే ఇస్తుంది. ఈ విశ్వంలో 72% నీరుంది, మనలో కూడా నీరుంది. నీటికి ఒక మెమరీ ఉందని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఆ మెమరీ, ఒక అమ్మాయి ఏడుస్తూ నాకు ఫోన్ చేసి, మా అత్త కొడుతుంది, అత్త తిడుతుంది, మామ తిడుతున్నాడు, మా అత్త ఆడపడిచి వచ్చి కూడా నేను సూటిపోటు మాటలు అంటుంది, నేనంటే ఇష్టం లేదు, మా తోటికడ అరగంట మాట్లాడింది. విన్నా. నువ్వు ఎన్నిసార్లు చెప్పావమ్మా? ఒక అరగంట చెప్పావు, అన్నీ నెగిటివ్ మాటలే చెప్పావు. నేను, నా సంసారము, నా పిల్లలు, నేను ఎలా బాగుండాలనే థాట్ ఏది కూడా నీ మాటల్లో లేదు. ఈ విశ్వం ఏమనుకుంటుంది? ఓ ఇది చాలా బాగుందనుకొని ఆ మాటకు బలం వచ్చి అటువంటి సిచ్యుయేషన్లు ఇన్ని ఏర్పడతాయి. మాట చాలా గొప్పది నాన్న. ఏ మాట మాట్లాడుతున్నా విశ్వంలో రికార్డ్ అయిపోతుంది నాన్న. ఒక అబద్ధాలు చెప్తే విశుద్ధి చక్రం క్లోజ్ అయిపోతుంది. ఒక బట్టెబాజు మాటలు చెప్తే హస్తమా రోగం వస్తుంది. ఒకళ్ళతో అబద్ధం చెప్పి ఆస్తి దొబ్బేస్తే డైజెషన్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఎన్నో అబద్ధాలు చెప్పి ఒక మనిషి ప్రేమించినా అని ప్రేమించకుండా వాళ్ళు ఎవరైనా చనిపోతే మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళైపోచ్చి మనసు స్థిరత్వంగా ఉండదు. ఏమ్మా, అబద్ధాలు చెప్పి ఎన్నో దొంగ మాటలు చెప్పి ఒకళ్ళ ఇంట్లో అద్దెకుండి అద్దె ఇవ్వక మాటలతో మీరు మోసం చేసి కోర్టుకు వెళ్తా, లాయర్లు ఎన్నెన్నో చెప్పి ఆ ఇల్లుని నువ్వు సొంతం చేసుకుంటే మూలాధార చక్రం క్లోజ్ అయిపోతుంది. అంటే మన మాట అనేది ఈ విషయంలో ఒక వైబ్రేషన్. ఎవడో ఎక్కడో ఒకడు సూసైడ్ చేసుకోవాలనే థాట్ని రిలీజ్ చేస్తే సేమ్ థాట్ ఫీలింగ్ ఉండేవాడు ఇక్కడ సూసైడ్ చేసుకుంటాడు. ఒక బస్సు ఎక్కడో పడిపోతే ఇంకో బస్సు అదే థాట్ ఫీలింగ్ ఉన్నోళ్ళు. అంటే ఆలోచనకే అంత పవర్ ఉందంటే మాటకి ఇంకా శక్తి ఉంది కదా. అదే బీజాక్షరము అని పూర్వీకులు మనకు చెప్పారు. ఏ పదాన్నైతే మనం పదే పదే వీడియో తరఫున నేను అందరికీ చెప్తున్నాను, కష్టం లేని వాళ్ళు ఎవరున్నారే ఈ ప్రపంచంలో? ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఉద్యోగాలు లేకుండా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రతి వాళ్ళకు ఏదో రకమైన అనారోగ్యమైన ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. అలా ఉన్న వాటిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నాకు బీపీ వచ్చింది తెలుసా, నాకు షుగర్ వచ్చింది, పక్కింటి అమ్మాయికి వెనకింటి ఆమెకు ఊరంతా చెప్పుకున్నది.
ఓహో బీపీ షుగర్ అంటే మీకు ఇష్టమని జీవితాంతం బీపీ షుగర్ పెరిగిపోతుంది. ఇప్పుడు షుగర్ పెరగడానికి కారణం ఏంటి తెలిసినా, ఏ థాట్ ఫీలింగ్ విశ్వంలో నువ్వు ఎవరినన్నా అడుగు, మాకు షుగర్ ఉందంటే మాకు షుగర్ ఉంది, మాకు షుగర్ ఉంది అంటే ఈ విశ్వం అనుకుంది షుగర్ అంటే ఈ పబ్లిక్కి చాలా ఇష్టం అనుకుని అందరికీ షుగర్ ఇచ్చేసింది. ఎవరికైనా ఈ విశ్వ నియమాలలోని విశ్వరహస్యాలు తెలిస్తే ఇప్పుడు ఎలా మాట్లాడతాడో చెప్పు. పెద్దవాళ్లతో మాట్లాడినప్పుడు ఆప్యాయతతో గౌరవంగా మాట్లాడాలి. పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు పిల్లతనంగా మాట్లాడాలి. నువ్వు ఒక స్టేజీ మీద నువ్వు మాట్లాడుతున్నప్పుడు గౌరవప్రదంగా మాట్లాడాలి. నీ యాసతో నువ్వు మాట్లాడవచ్చు, అందులో తప్పు లేదు. కానీ భాషలో భావం చెడికొట్టేటట్టుగా ద్వంద్వవాటలు వచ్చేటట్టుగా మాట్లాడినప్పుడు తప్పుడు అర్థాలు వస్తాయి. కాబట్టి ఒక కుటుంబ పెద్దగా మాట్లాడేటప్పుడు డిగ్నిటీగా మాట్లాడాలి. నువ్వు ఒక హెచ్ఎం అయినప్పుడు ఇంకో తీరు మాట్లాడాలి. నువ్వు ఒక స్టూడెంట్ అయినప్పుడు రిక్వెస్ట్గా మాట్లాడాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పుడు అథారిటీతో మాట్లాడాలి. ఆ మాటలు అనేవి ఎవరు నేర్పిస్తారు నాన్న? మాటకంటూ ఒక శబ్దం ఉన్నది. కాబట్టి వీడియో ద్వారా అందరికీ చెప్తున్నా, మీ మాటకు ఒక శక్తి ఉంది, మీ మాటకు ఒక వైబ్రేషన్ ఉంది. అదే విశ్వ నియమంలోని విశ్వరహస్యము. జాగ్రత్తగా మాట్లాడండి. ఖబర్దార్. మీరు మాట కాదు, ఆలోచించే ప్రతి ఆలోచన మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది. ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది. ఖబర్దార్. అదే మాటల రహస్యం నాన్న. బుద్ధి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నమాట. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంకా యాంకర్స్ ఇంకా గొప్పగా మాట్లాడాలి నాన్న. యాంకర్స్ తప్పు మాట్లాడితే అది ఇంకా పెద్దగా అవుతుంది. స్టేజ్ మీద మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మా గురువుగారు మాకు చెప్పింది ఒకటే, ఎన్నో తప్పులు ఉంటాయి. స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఎవరి తప్పు మనం ఎంచకూడదు. పర్సనల్గా కూర్చొని మాట్లాడాలి అంతే. ఎవరో నన్ను ఒక ఆయన అన్నాడు, మాట్లాడింది పద్ధతి బాగానే ఉంది కానీ అలా మాట్లాడకూడదమ్మా అని అన్నాడు మిమ్మల్ని. నన్ను ఒకరోజు ఒక సందర్భంలో. అప్పుడు నాకు అనిపించింది, ఆ టైంలో అలా మాట్లాడితేనే వాడికి తెలివి వస్తుంది, లేకపోతే తెలివి రాదు. అనుకున్నప్పుడు మాత్రం తప్పని పరిస్థితుల్లో అలా మాట్లాడాలి. అంతే. కొంతమంది ఎట్లుంటాడంటే స్టబాన్గా ఉంటారు. వాళ్ళు నలుగురిలో చెబితే అవమానపడి తన బిహేవియర్ మార్చుకునే తత్వం కొందరిలో ఉంటుంది. కౌన్సిలింగ్లోకి వచ్చేటప్పుడు నాకు అమ్మ నా బాధలు నీకు చెప్పాలంటే, ఊళ్ళో పనోళ్ళు అందరూ చాలామంది వచ్చేవాళ్ళు. అమ్మ నీవైతే బాగా పని నేర్పుతున్నావు, బిడ్డను కొంచెం భయపెట్టి మంచిగా పని నేర్పించు. ఇదేం ట్రైనింగ్ సెంటర్ రాలేదు మా అమ్మాయి. లేదా మా అమ్మ కదిరించి బెదిరించి బాగా చెప్తుంది, బాగా పని నేర్పిస్తుంది, మా పిల్లకు 4 రోజులు పని నేర్పించి పంపించు. అట్లా ఆ చెప్పే టెక్నిక్ ఏదైతే ఉందో, భయం ఎప్పుడు, భక్తి ఎప్పుడు, ప్రేమ ఎప్పుడు, లాలన ఎప్పుడు మనం తెలుసుకొని మాట్లాడాలి. అంతే. ఐ లవ్ యూ డార్లింగ్. లవ్ యూ టూ అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.